ఇజ్రాయెల్ని ఏదో చేసేద్దాం అనుకున్నటువంటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తాజాగా ఇచ్చినటువంటి తీర్పు హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చే విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం వెనకడిగే వేసింది. అయితే ఇజ్రాయెల్పై దక్షిణాఫ్రికా చేసిన సామూహిక హత్యాకాండ అభియోగాలను కొట్టేసేందుకు నిరాకరించింది. ఈ కేసును కొనసాగించాలని నిర్ణయించడం ద్వారా దక్షిణాఫ్రికా ఆరోపణల వాస్తవాలను అంగీకరించినట్టయింది. గాజా మీద సైనిక దాడులతో జరుగుతున్న ప్రాణ నష్టాన్ని, ఆస్తుల విధ్వంసాన్ని నిలువరించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేయడంతో తీర్పును సరిపెట్టింది. మానవతా సాయం, అత్యవసర సేవలను అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. దక్షిణాఫ్రికా పిటిషన్పై వాదనలు విన్న ఐసీజేలోని 17 మంది న్యాయమూర్తుల ధర్మాసనం శుక్రవారం మధ్యంతర తీర్పు వెలువరించింది. గాజాలో నెలకొన్న అత్యంత విషాదకర పరిస్థితులు, కొనసాగుతున్న ప్రాణ నష్టం, అక్కడ ప్రజల కష్టాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ విషయాలన్నీ న్యాయస్థానానికి స్పష్టంగా తెలుసునని ఐసీజే అధ్యక్షురాలు జాన్ ఈ డానగీ పేర్కొన్నారు. భారీ ప్రాణ నష్టానికి దారితీస్తున్న సైనిక దాడులను నిలిపివేసేలా ఇజ్రాయెల్ని ఆదేశించాలన్నది దక్షిణాఫ్రికా పిటిషన్లోని ప్రధాన విషయం కాగా ఈ అంశంపై తక్షణమే నేరుగా ఉత్తర్వులు ఇచ్చేందుకు ఐసీజే సిద్ధపడలేదు. గాజాను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా దక్షిణాఫ్రికా విజ్ఞప్తి చేసింది. ఐసీజే శుక్రవారం మధ్యంతర ఆదేశాలు మాత్రమే ఇచ్చినందున ప్రధాన వ్యాజ్యంపై తీర్పు వెలువడటానికి ఏళ్ల తరబడి సమయం పట్టొచ్చు. తనపై మోపిన సామూహిక హత్యాకాండ ఆరోపణలను తోసిపుచ్చిన ఇజ్రాయెల్ వాటిని కొట్టేయాలని గట్టిగా వాదించిన విషయం తెలిసిందే. ఐసీజే తీర్పు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉండకపోవచ్చని విశ్లేషకుల అంచనాలు నిజమయ్యాయి. ఐసీజే ఆదేశాలకు తాము కట్టుబడి ఉండబోమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. తమని ఎవరూ ఆపలేరని, హమాస్ని అంతమొందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కూడా తేల్చి చెప్పారు.